బ్రతుకు పోరాటంలో మనిషి తను జానుడి పొట్ట కోసం వివిధ రకాల పనులు చేస్తుంటాడు. అయితే ఇదే పనులు వ్యాప్తంగా అయితే మన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కొంతమంది వేటగాళ్ళు మాత్రం దానికి సంబంధించినటువంటి పొట్ట నింపుకోవడం కోసం మొత్తం వాళ్ళు ప్రాణాలకి ఒడ్డి అంటే ప్రాణాలు పోతుందని తెలిసినా కూడా వాళ్ళు సంబంధించినటువంటి ప్రాణాంతకరంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లతోని వాళ్ళు చెలగాటమాడుతూ వాళ్ళు పొట్ట పోసుకునే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. మన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఉన్నటువంటి ఒక వాగు దగ్గర ఉన్నాం. ఈ వాగు దగ్గర అంటే సంబంధించినటువంటి కొంతమంది మత్స్యకారులు అంటే వేటకొచ్చి వాళ్ళు తమ పొట్టగోడు నింపుకోవడం కోసం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో వాళ్ళకి జాలర్లు అంటే వాళ్ళకి చేపలు చిక్కకపోవడంతో వాళ్ళు ఒక వినూత్నంగా వాళ్ళు ఆలోచించి అది ఇటు చేపలు పడడానికి ఉపయోగించే వలలు కూడా వలలు కాకుండా మరియు గాలాలు కాకుండా మాత్రం ఇటు ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇటు విద్యుత్ వైర్లకి సంబంధించినటువంటి వైర్లు తొలగించుకొని ఆ విద్యుత్ సంబంధించినటువంటి వైర్ల ద్వారా మాత్రం చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి ప్రాణాలు ఒక్కొక్కసారి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళు బతుకు పోరాటాలు మాత్రం వాళ్ళు విగత జీవులతో మారుతున్న పరిస్థితి. ఇదే వ్యాప్తంగా చూసుకోవచ్చు. అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు సంబంధించినటువంటి తొర్రూరు, ఇటు మరిపేడ, ఇటు కౌసలదేపల్లి, చిన్నగూడూరు, బయ్యారం, కొత్తగూడ ఇటు ప్రాంతాల్లో కూడా ఇటు వట్టివాగు, ఆకేరువాగు, పాకాల వాగులు ఇవి పొంగి పొలుతుండడంతో ఉన్నటువంటి చేపలు అంటే వస్తున్నాయి, చేపలు పట్టుకుందామనే ఒక ఆశతో మాత్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి వేటగాళ్ళు విద్యుత్ తీగలకి ఇట్లా చేపలు వేటాడుతూ మాత్రం వాళ్ళు కొంతమంది బలవుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం బేరము ఉన్నటువంటి ఇక్కడ వాగు దగ్గర కొంచెం మనం విజువల్ చూసుకోవచ్చు. అంటే విద్యుత్ వైర్లకి సంబంధించిన తీగలు ఇక్కడ అమర్చుకొని వాళ్ళకు ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి ఒక సామాగ్రి అంటే కర్రకి మొత్తం సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా అక్కడ అమర్చుకొని దాంతోపాటు అక్కడ కూర్చొని చేపలు వస్తున్న నేపథ్యంలో వాటిని అక్కడ చేపకు తగిలించిన నేపథ్యంలో అక్కడ చేపలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆ చేప పడ్డని సంతోషంలో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎవరైతే వేటగాళ్ళు అయితే ఎవరినో డైరెక్ట్గా వెళ్ళి దాన్ని పట్టుకునే క్రమంలో విద్యుత్ షాక్కి గురై కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. ఇదే అంటే ఈ ఈ విధంగానే అంటే ఇటు బయ్యారం మండలం గార్ల మండలం కానీ చాలా చాలా సందర్భాల్లో కూడా చాలామంది మృత్యువాత పడ్డారు. అని కూడా పదో సంఖ్యను మృత్యువాత పడ్డారు. ఈ విషయంపై కూడా విద్యుత్ శాఖ అధికారులు కానీ సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కానీ సమాచారం అందించినా కూడా వాళ్ళు వచ్చి కొంతమంది హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం తీర్మానాల వాళ్ళు ఏమాత్రం చెల్లం లేదని చెప్పి కానీ జానుడి పొట్ట కోసం అంటే ₹100 నుంచి ₹150 పెట్టి బయట కూలికి పోయినా కూడా వాళ్ళకి పొద్దెళ్తుంది అనే సందర్భంలో కూడా వీళ్ళు ప్రాణాలకు తెగించి ఇట్లా విద్యుత్ వైర్లతో మనం చెలగాటం ఆడుతూ వాళ్ళ ప్రాణాలు పోగొట్టే పరిస్థితి. అయితే ప్రస్తుతం మనకి మాట్లాడడానికి ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు అంటే విద్యుత్ సంబంధించి కరెంటు పెట్టి ఇట్లా చేపలు పడుతున్నారు కదా, ప్రమాదం మనకు తెలుసు అసలు? మాది కొత్తపేట అండి. బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ. ఇందులో బ్రిడ్జి కాడ వీళ్ళు మొత్తం ఏరొస్తూ ఉంటే చేపలు పట్టుకుంటూ చాలామంది వచ్చి కరెంటు తీగలు పెట్టి చేపలు పడుతూ ఉన్నారు. పట్టొద్దని కూడా మేము చాలాసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు వచ్చి ఇట్నే ఉండి పట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంతోషంగా చేపలు పడుతూ వాళ్ళు ఏదో చేప పడదు అనుకుంటా అందులో కరెంటు పెట్టేసి పోయి మామూలుగా పట్టుకుంటే వాళ్ళు పోయి పట్టుకునే లోపు వాళ్ళకు షాక్ కూడా రావచ్చు వాళ్ళకి. ఆ షాక్ను కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఒక ₹100 పెడితే చేపలు వస్తాయండి. ఆ చేపలను కూడా పట్టించుకోకుండా వాళ్ళు విద్యుత్ పెట్టి ఆ చేపలు పట్టుకుంటూ వీళ్ళు మొత్తం ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం కలుషితం చేసుకుంటూ ఉంటున్నారు వీళ్ళు. వాళ్ళు మేము ఆపడం కూడా ప్రయత్నించినా కూడా మాతో మీకు సంబంధం లేదని చాలామంది సార్ మీరు చెప్పినా కూడా వాళ్ళు అట్నే వస్తూ ఉంటారు, పట్టుకుంటూ ఉన్నారు. అది ఇంతకుముందు కూడా సంఘటన జరిగిందండి. కరెంటు షాక్ వల్ల గేదెలు ఒక 10 గేదెలు చనిపోయాయండి ఇక్కడ మొత్తం. అయినా కూడా వాళ్ళు అట్నే వచ్చి పట్టుకుంటూ ఇట్లా చేస్తున్నారు. వీళ్ళని మొత్తం విద్యుత్ శాఖ వాళ్ళు వాళ్ళని కొద్దిగా అధికారంగా వచ్చి వాళ్ళకి ఏమైనా చెప్పవాలని మేము మనం ఈరపని చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో కూడా అంటే ఇక్కడికి అంటే నీళ్ళ దానికి వచ్చిన పశువులు చనిపోయిన తెలిసింది. కొంతమంది బోర్లు పెడతానికి అంటే పంట పొలాలకి పోయిన నేపథ్యంలో కూడా విద్యుత్ శాఖ గురై కూడా మరణించాలని తెలుస్తుంది. మరి అధికారులు పట్టించుకోవట్లేరా? వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు ఇట్లా ఏమన్నా? వాళ్ళు వచ్చి హెచ్చరించినా కానీ సార్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ₹100 చేపల గురించి ఇక్కడ వాళ్ళు విద్యుత్ పెట్టడం కూడా చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటూ కూడా ఆల్రెడీ జరిగే మరణాలు కూడా వాళ్ళు తెలిసి కేవలం ఆ ₹100 సంపాదించుకోవడం గురించో లేకపోతే వేడి గురించో కానీ ఆ విద్యుత్ కలెక్షన్ పెట్టి అప్పటికి మొన్న ఒకసారి అధికారులు వచ్చి హెచ్చరించారు వాళ్ళు. అయినా కానీ మళ్ళీ వచ్చి పెట్టడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్రెడీ 10 గేదెలు 8 గేదెలు చనిపోయాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి హెచ్చరించారు. అట్లాగే ఇంకా మేము కూడా తెలిసిన వాళ్ళ వరకు వాళ్ళని హెచ్చరిస్తూ వస్తున్నాం. అయినా కానీ వాళ్ళు వినట్లేదు. మరి ఏ విధంగా
హెచ్చరిస్తారు కానీ గవర్నమెంట్ కానీ అంటే లేకపోతే ఇప్పుడు అధికారులు కానీ. ఇది ప్రమాదం అని వాళ్ళకి తెలుసు కదా, అంటే తెలుసు. విద్యుత్ షాక్ గురైతే మనం చనిపోతాము, చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఇవన్నీ అర్థం కావట్లేదా? సార్ అర్థమైనా కానీ కాకపోతే వాళ్ళు తినాలి, ఆ 100 రూపాయల చేపలు మేము తినాలి, ఏదో విధంగా పట్టుకోవాలనే సంతోషంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఆ విద్యుత్ అనేది ఎంత అది మరణానికి దారితీస్తుంది అనే సంగతి వాళ్ళకి తెలిసినా కానీ తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఆ సంతోషంలో వాళ్ళు. ఇక ఆ సంతోషంలో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియదు సార్. ఇది ఇక వాళ్ళని ఇక గవర్నమెంట్ కూడా కొద్దిగా అంటే అధికారులు కూడా కొద్దిగా హెచ్చరించాలని మేము కూడా మనం చేస్తున్నాం. అంటే పదుల సంఖ్యలో కూడా అంటే చాలామంది ఇక్కడ చనిపోయినా కూడా కనీసం కూడా వాళ్ళ చెల్లం కూడా లేకపోయేసరికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పోతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అమర్చిన విద్యుత్ పరికరం ఇక్కడ వదిలిపెట్టిపోవడం క్రమంలో కూడా విద్యుత్ సరఫరా వస్తున్న నేపథ్యంలో కూడా అంటే ఇక్కడ వాటర్ తాగడానికి వచ్చి నీళ్ళు తాగడానికి వచ్చినటువంటి పశువులు కూడా పదుల సంఖ్యలో నుంచి చనిపోయిన దాఖలా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన కూడా వాళ్ళు చెల్లం లేకపోయేసరికి ఒక విద్యుత్ శాఖ అధికారులైనా ఉన్నతాధికారులకైనా వెంటనే దీని వేటని అంటే సంబంధించిన విద్యుత్తో వేటాడే వేటని మాత్రం ఇక్కడ ఆబ్జెపించి మొత్తం అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా అంటే చనిపోతామని తెలుసు, వాళ్ళకి ఒక్కసారి విద్యుత్ శాఖ తగిలిన చనిపోతామని తెలిసినా కూడా వాళ్ళు ప్రాణాలతో చెలగటమాడుతూ మాత్రం ఈ వేట కొనసాగిస్తారని చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ వేటగాళ్ళు తమ వేటను మానుకొని అంటే బతుకుతారికి మళ్ళీ వేరే పనులు చేసుకోవాల్సి అని ఇక్కడ స్థానికులు మాత్రం కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు బిగ్ టీవీ బేరం నుంచి.